ప్రిపోజిషన్‌కి సంబంధించి ప్రాక్టీస్ క్వెషన్స్ అనేవి పేజ్ నంబర్ 139లో ఉన్నాయండి. ఈ పేజ్ నంబర్ 139లో ఇచ్చినటువంటిదేందంటే సిన్స్‌కి, ఫర్‌కి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇచ్చారు. సిన్స్ అయినా గానీ, ఫర్‌గ్ అయినా ఉంచాల్సుంటుంది ఇచ్చినటువంటి వాటిలో. ఇక్కడ సిన్స్ అనేది దేనికి వాడతారంటే ఒక టైమ్ స్టార్టింగ్ ఉంటుంది. దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తే సపోజ్ 10కి స్టార్ట్ చేశారు. అంతే సిన్స్ వాడతాం దీనికి. అట్లా గాకుండా ఇక్కడ వదిలేశారు. ఏం జరుగుతాయో తెలీదు. అలా గాకుండా స్టార్టింగ్ టైం నుంచి ఎండింగ్ టైం 10 AM నుంచి స్టార్ట్ చేశారు. 1 PM వరకు జరిగింది. టోటల్ ఎన్ని అవర్స్ 11, 12, 1 3 అవర్స్. అట్లా స్టార్టింగ్‌ని, ఎండింగ్‌ని కన్సిడర్ చేసి చెబితే మాత్రం దాన్ని ఫర్ అనేది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫిల్ చేద్దాం దీనికి సంబంధించింది. రాజీ హ్యాడ్ ఏ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ డాష్ షీ లెఫ్ట్ స్కూల్. చూడండి స్టార్టింగ్ చెప్తున్నారు ఏమనంటే రాజీకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు తాను స్కూల్ ఎప్పుడైతే విడిచిపెట్టిందో అప్పటి నుంచి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే సిన్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత షీ వర్క్డ్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ డాష్ 2 years. ఇక్కడ స్కూల్ వదిలినప్పటి నుంచి ఇక్కడ 2 years అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మొత్తం కలిపి చెప్తున్నారు కాబట్టి దీనికి ఫర్ వస్తుంది ఫర్ 2 years. దెన్ షీ వెంట్ అబ్రాడ్. తర్వాత ఆమె ఏం చేసింది? బయటికి వెళ్ళింది. షీ ఈజ్ ఇన్ ప్యారిస్ అట్ దిస్ మూమెంట్. ఇప్పుడు ప్యారిస్లో ఉందామా. షీ హ్యాస్ బీన్ దేర్. ఫర్ వస్తుందా సిన్స్ వస్తుందా? సిన్స్ వస్తుంది. ఎందుకంటే 2009 నుంచి అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి అంటే స్టార్టింగ్. తర్వాత తెలుగు షీ స్టార్టెడ్ ఏ బొటిక్ విచ్ హ్యాస్ బీన్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఫర్ 10 years. ఎందుకని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ని కన్సిడర్ చేసి చెప్పడం అయితే జరిగింది కాబట్టి 10 ఏళ్ల నుంచి అంటే సపోజ్ 2009 నుంచి 2019 వరకు అనుకుందాం. కన్సిడర్ చేశారు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆ విధంగా. పేజ్ నెంబర్ 141లో పిక్చర్ ఇచ్చారండి. ఏ సెరెన్ లేక్ లైస్ డాష్ ఆఫ్ దెమ్. ఇందులో బిహైండ్, ఆపోజిట్, నెక్స్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన పిక్చర్ ప్రకారం ఏంటంటే కొంతమంది టూరిస్ట్ వెళ్తూ ఉంటారు. వాళ్ళకు ముందుగా ఒక డెన్స్ ఫారెస్ట్ అనేది బాగా దట్టమైన అడవి అనేది ఉంటుంది. అక్కడ ఒక లేక్ ఉంటుంది. దాన్ని బట్టి మనం చూద్దాం. ఏ సెరెన్ లేక్ లైస్ వాళ్ళ ముందు ఉందన్నమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఒక ఏముంటుంది అంటే అక్కడ ఒక సరస్సు అనేది ఉంటుంది. ఏ డెన్స్ ఫారెస్ట్ స్ట్రెచ్డ్ అవుట్ ఆపోజిట్ దెమ్. ఆ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎదురుగా ఒక దట్టమైన అడవి అయితే ఉంటుంది. ఏ విలేజ్ ఈజ్ సిచ్యువేటెడ్ డాష్ ద లేక్. వాళ్ళు ఉన్న దాని సరస్సు వెనకాలుగా ఏముంటుంది అంటే ఈ యొక్క విలేజ్ అనేది ఉంటుంది లేక్ వెనకాల. అండ్ ఓల్డ్ వరల్డ్ లిటిల్ కేఫ్ ఈజ్ లొకేటెడ్ నెక్స్ట్ టు ద విలేజ్. పక్కనే ఆనుకొని ఒక ఏముంటుందంటే కెఫే ఒకటి ఉంటుంది టూరిస్ట్ని వెల్కమ్ చేయడానికి. అది ఇచ్చిన పిక్చర్ని బట్టి మనం అయితే ఇది రాసాం. పేజ్ నెంబర్ 141లో మీకు ఇదైతే కనబడుతుంది. పేజ్ నెంబర్ 144లో కనుక చూసినట్లయితే మనకి ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఒక 5 ప్రశ్నల వరకు మనకు ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దేర్ ఈజ్ అ ఫెన్స్ ద గార్డెన్. చుట్టూరా గార్డెన్ చుట్టూరా ఏముందంటే ఫెన్స్ అనేది ఉంది, చుట్టూరా ఉంది. ద పార్క్ ఈజ్ డాష్ ఫ్రమ్ హియర్ అంటే ఏంటంటే దూరంగా ఉంది. బిలో కింద లేదు, ఆన్ కాదు, దూరంగా ఉందన్నమాట. పార్క్ అనేది యాక్చువల్గా ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉండడం అయితే జరిగింది. తర్వాత హీ జంప్డ్ ఇంటూ ద స్విమ్మింగ్ పూల్. ఇంటూ అంటే ఏంది? ఎప్పుడైనా సరే లోపలికి వెళ్తున్నాడు అంటే జంప్డ్ ఇంటూ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ద ప్లేన్ డాష్ ద మౌంటైన్స్. మౌంటైన్స్ పైగా వెళ్ళింది కాబట్టి ఓవర్. వాళ్ళే ఒక 5 ఇచ్చారు. ద బుక్ ఈస్ ఆన్ ద షెల్ఫ్లో ఉంది. ఈ విధంగా నెక్స్ట్ మనం చూద్దాం. దే వాక్ డాష్ ద బీచ్. చూడండి బీచ్ అనేది చాలా పొడవుగా ఉంటుంది. ఈ దారి పొడుగున ఏం చేశారు? వాళ్ళు నడిచారు. దే వాక్డ్ అలాంగ్ ద బీచ్. ఏం చేశారంటే ఆ బీచ్ వెంబడి అట్లా అలాంగ్ అంటే ఇక్కడ వెంబడి అన్నమాట. ఆ వెంబడి దాని అమ్మట పోయారు. ద ట్రైన్ పాసెస్ డాష్ ద టన్నెల్.
టన్నెల్ అనేది ఒక సొరంగం లాగా ఉంటుంది. ఓకే. పాసెస్ త్రూ అయితే కరెక్ట్‌గా ఉంటుంది. అంటే ఏందంటే గుండా అనేటటువంటి అర్థమైతే వస్తుంది. టన్నెల్ గుండా వెళ్ళిందని. ద పార్క్ ఈస్ పార్క్డ్. ద కార్ ఈస్ పార్క్డ్ డాష్ ద క్రౌడ్. చూడండి పెద్ద క్రౌడ్ ఉంది. గుంపుంది. ఆ గుంపు ముందుగా ఏం చేయడం జరిగిందంటే పార్క్ అయితే చేయడం జరిగింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవుతుంది. ద కేఫ్ ఈస్ ద లైబ్రరీ అండ్ బుక్ స్టోర్. చూడండి ఎప్పుడైనా ఎండ్ అనేది ఎప్పుడు వస్తుందంటే బిట్వీన్ ఉంటే బిట్వీన్ అనేది ఉన్నప్పుడు ఈ విధంగా రెండిటి నడుమ ఉంది అన్నప్పుడు ఇక్కడ ఎండ్ కూడా రావడం అయితే జరుగుతుంది. బిట్వీన్ ద లైబ్రరీ అండ్ బుక్ స్టోర్. కేఫ్ ఎక్కడుంది? లైబ్రరీకి కెఫేకి మధ్యలో అయితే ఉంది. ద పెయింటింగ్ ఈజ్ ప్లేస్ డాష్ ద ఫైర్ ప్లేస్. చూడండి ఈ ఫైర్ ప్లేస్ ఉంది. ఆ ఫైర్ ప్లేస్కి పైన ఈ పెయింటింగ్ అయితే ఉంచడం జరిగింది. చలి దేశాల్లో మంట ఈ చలిమంట ఏదైతే ఉంటుందో ఆ చలిమంట వేసేటటువంటి ఓ ప్లేస్ ఉంటుంది. అక్కడ దానిపైన పెట్టారని. సియా శాట్ డాష్ టియా ఇన్ సినిమా హాల్ బిసైడ్. పక్కనే కూర్చుంది అనేసి. బిసైడ్స్ అంటే అదిగాక మరొకటి అనేసి. కాబట్టి అది గమనించండి. ఆ తర్వాత నెక్స్ట్ షీ క్లైంబ్డ్ డాష్ ద స్టేట్స్. క్లైంబ్డ్ అప్ ద స్టేట్స్. మెట్లెక్కడాన్ని క్లైంబ్ అప్ అంటారు. ద చైల్డ్ హిడ్ కర్టెన్. చూడండి ఆన్ మీద కర్టెన్ మీద దాక్కోడు. కర్టెన్ వెనకాల దాక్కుంటాడు కాబట్టి బిహైండ్ ద కర్టెన్. షీ స్వామ్ అక్రాస్ ద రివర్. ఓకే. ఎట్లా ఆ రివర్ని ఏం చేశారు? స్విమ్ చేశారు. ఇంటూ కాదు డైవ్ ఇంటూ వస్తుంది. ఇంటూ ఎప్పుడు వస్తుంది అంటే రివర్లోకి డైవ్ ఇంటూ అలా వస్తుంది. ఆన్ అనేది రాదు. అక్రాస్ అంటే స్వామ్ అక్రాస్ అంటే ఆ రివర్ ఎట్లా ఉందో దాంట్లో స్విమ్మింగ్ అనేది చేయడం అయితే జరిగిందనేసి. ఇవి ఆన్సర్స్. పేజ్ నెంబర్ 145లో ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ని ఇప్పుడు మనం చూద్దామండి. షీ ఈజ్ ప్రౌడ్ డాష్ హర్ వెల్. చూడండి ప్రౌడ్ తర్వాత ఎప్పుడు కూడా ఆఫ్ వస్తుంది. ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ హిస్ బిహేవియర్. ప్లీజ్డ్ తర్వాత విత్ వస్తుందండి. అంటే ఆనందపడ్డం అని. హిమానిష్ ఈస్ మ్యారీడ్ టు. ఎప్పుడు కూడా మ్యారేజ్ తర్వాత మ్యారీడ్ తర్వాత టు అనేది రావడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ జెలస్ ఆఫ్. జెలస్ తర్వాత ఆఫ్ వస్తుంది. ఇవన్నీ కూడా కాంబినేషన్స్ అన్నమాట. కాంబినేషన్స్ ప్రిపోజిషన్ ఉంటాయి. అవే వస్తాయి. జెలస్ తర్వాత ఎప్పుడు ఆఫే వస్తుంది. ఫర్ రాదు. గిల్టీ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, జెలస్ ఆఫ్, గిల్టీ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్. ఇవి కాంబినేషన్స్ అన్నమాట. ప్రిపోజిషన్స్కి సంబంధించి కాంబినేషన్స్ అవి ఇట్లానే వస్తాయి. షీఈస్ ఫాండ్ ఆఫ్. చూడండి జెలస్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, గిల్టీ ఆఫ్. తర్వాత ద పెయింటింగ్ వాస్ క్రియేటెడ్ బై ఏ లోకల్ ఆర్టిస్ట్. ఇదేంటంటే ప్యాసివ్ వాయిస్ సెన్స్ అనమాట. ఏజెంట్ లోకల్ ఆర్టిస్ట్ ఏం చేశాడంటే పెయింటింగ్ గీశాడు. ద ఫర్నిచర్ వాజ్ మేడ్ ఆఫ్. చూడండి మేడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, జెలస్ ఆఫ్. ఈ విధంగా ఆఫ్లు వచ్చాయి. ప్రౌడ్ ఆఫ్ ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూశారు కదా ఆఫ్లు అట్లా ఎప్పుడు వస్తాయని. వాటిని కామన్ ప్రిపోజిషన్ కాంబినేషన్స్ విడిగా వీడియో చేసి ఇవన్నీ కూడా మీకు మీనింగ్స్ చెప్పడం అయితే జరిగింది. దయచేసి గమనించండి. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి కూడా చూద్దాం. ద ప్రిన్సిపల్ కంగ్రాచులేటెడ్ ద గర్ల్ డాష్ హర్ సక్సెస్. చూడండి పేజ్ నెంబర్ వచ్చేసి 147లో ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. పేజ్ నెంబర్ 147లో ద ప్రిన్సిపల్ కంగ్రాచులేటెడ్. నీకు కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో విడిగా తెలుగులో అంతా కూడా వివరించడం జరిగింది. కంగ్రాచులేట్ తర్వాత ఎప్పుడు ఆన్ వస్తుందండి. దానికి ఏంటంటే అభినందించడం అని అర్థం వస్తుంది. సఫరింగ్ తర్వాత ఎప్పుడు ఫ్రమ్ వస్తుంది. టీ ప్రిఫర్ వచ్చింది అంటే టు వస్తుందండి. ఇవన్నీ కూడా కాంబినేషన్స్ అనమాట. యాంగ్రీ వచ్చింది అనుకోండి విత్ వస్తుంది. ఏది పర్సన్తో అయితే. ఎట్ అయితే బిహేవియర్. యాంగ్రీ ఎట్ రావాలంటే ఎట్లా వస్తుందంటే ఈజ్ యాంగ్రీ ఎట్ హీస్ ఇన్డిసిప్లిన్. ఓకే. మనిషి కాకుండా ప్రవర్తన అయితే ఏంటంటే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఎట్ హీస్ ఇన్డిసిప్లిన్, ఎట్ హీస్ రూడ్ బిహేవియర్ ఆ విధంగా అన్నమాట. విశాఖపట్నం ఈజ్ ఫేమస్ ఫర్. ఫేమస్ తర్వాత ఇక్కడ
ఫర్ అనేది వస్తుంది. డూ యూ అగ్రీ విత్ దిస్ ప్రపోజల్ అని అనుకోండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అగ్రీ విత్ ఆర్ టు అనేది కూడా ఏంటంటే అగ్రీ విత్ అయితే పర్సన్ అండి. అగ్రీ టు అయితే ఈ ఏవైతే ప్రపోజల్ ఇట్లా ఇందాక ఏదైతే చెప్పుకున్నామో రూడ్ బిహేవియర్ ఇట్లా చెప్పుకున్నాం కదా, యాంగ్రీ ఎట్ అంటే అట్లా వస్తుంది అనమాట. అగ్రీ టు దిస్ ప్రపోజల్. అగ్రీ విత్ అనేది పర్సన్స్తో. లాఫ్ తర్వాత ఎట్ రావడం జరుగుతుంది. గ్రేట్ఫుల్ తర్వాత టు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ రావడం జరుగుతుంది. బిలీవ్ తర్వాత కూడా ఇన్ అనేది వస్తుంది. అన్నీ చూడాల్సిన అవసరం లేదు. గుడ్ తర్వాత ఎట్, ఎందుకంటే ఇవి కొన్ని మాత్రమే మారుతాయి. అగ్రీ విత్, అగ్రీ టు, యాంగ్రీ విత్, యాంగ్రీ ఎట్, లిజన్స్ తర్వాత టు వస్తుంది. టాక్ తర్వాత కూడా టు వస్తుంది. రెస్పాన్సిబుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ వస్తుంది. రెస్పాన్సిబుల్, ఓకే, రెస్పాన్సిబుల్ చూడండి, రెస్పాన్సిబుల్కి ఫర్ వస్తుంది, టు వస్తుంది. ఫర్ అనేది ఏంటంటే ఏదైనా ప్రపోజల్స్ కానీ ఇందాక మనం చెప్పుకున్నాను పీపుల్కి వచ్చేసరికి టు వస్తుందండి. రెస్పాన్సిబుల్ టు మీకు కాంబినేషన్స్లో మనకి ఉంటుందన్నమాట. రెస్పాన్సిబుల్ ఫర్ అనేది ఒకదానికి ఉంటుంది అండ్ రెస్పాన్సిబుల్ టు అనేది ఒకదానికి ఉంటుంది. రెస్పాన్సిబుల్ ఫర్ ఏంటంటే సక్సెస్ కానీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సక్సెస్, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెయిల్యూర్ ఇట్లాంటివి వస్తుంది. పీపుల్కి వచ్చేసరికి టు వస్తుంది. కాబట్టి అదొక్కటి చూసుకోవాలి మనం. ఇప్పుడు మ్యారీడ్ ఉందనుకోండి మారదు, జనరల్గా టు వస్తుంది మ్యారీడ్ తర్వాత. అయితే ఇక్కడ జనరల్గా ఇది కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, నెల ఇచ్చాడు. టు రావాలంటే కాదు, ఇన్ వస్తుంది. అది మనం గమనించుకోవాలి. మై పేరెంట్స్ గాట్ మ్యారీడ్ ఇన్ మే. గాట్ మ్యారీడ్ టు పుష్ప, అమ్మాయి ఏదైతే అంటే ఆ అమ్మాయి చేత పెళ్లి చేయించారు అన్నట్టుగా. లేకపోతే హీ గాట్ మ్యారీడ్ టు పుష్ప అట్లా అనమాట. పుష్ప అంటే అమ్మాయి ఇక్కడ, దయచేసి గమనించండి. ఐ హ్యాడ్ డిన్నర్ ఎట్ 7 PM. ఓకే, ఒక టైం, నిర్దిష్ట టైం. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి ఆడుతున్నా. అట్లా కాకుండా అవర్స్ ఇచ్చారనుకోండి, 4 hours అనో 5 hours అనో 6 hours అనో అప్పుడు ఫర్ వస్తుంది. ఐఎమ్ హెడింగ్ అవుట్ ఫర్ లంచ్. లంచ్ కోసం నేను వెళ్తున్నా. ద పార్క్ ఈజ్ 2 బిల్డింగ్ల మధ్య ఉంది. బిట్వీన్, మధ్య ఉన్నది అంటే బిట్వీన్. బిసైడ్స్ అంటే అదిగాక మరొకటి అనమాట. ఎమాంగ్ అంటే చాలా ఉన్నాయి అనేసి. షీఈ్ ఎ గ్రేట్ సింగర్ బిసైడ్స్ బీయింగ్ ఏ గుడ్ డాన్సర్. చాలా గొప్ప సింగరు, అదే కాకుండా గొప్ప డాన్సర్ కూడా. ద పార్టీ ఈజ్, ఎప్పుడు పార్టీ? ఆన్ ఫ్రైడే నైట్. ఫ్రైడే నైట్న పార్టీ ఉంది. చూడండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు డేస్ ఆఫ్ ది వీక్ ఉంటుంది కదా, ఆన్ డేస్ ఆఫ్ ది వీక్ చెప్పుకోవాలి. అంటే ఏంది? ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఆన్ ఫ్రైడే అట్లా అనమాట. ఆన్ థర్స్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే, ఆన్ సండే అట్లా రావాలి. ద బ్రిడ్జ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద రివర్. రివర్ ఉంది, ఇట్లా ఉంటుంది రివర్. ఇట్లా కట్టరు బ్రిడ్జ్, ఇలా అడ్డంగా కడతారు. అక్రాస్ అంటే అడ్డంగా కట్టారు అనేసి. ఐ రిసీవ్డ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై బ్రదర్. మా బ్రదర్ నుంచి గిఫ్ట్ అయితే నేనైతే అందుకున్నాను. ద లైట్స్ ఫ్లిక్కర్డ్ డ్యూరింగ్ ద స్టామ్. ఈ ఏదైతే తుఫాన్ ఉందో ఆ టైంలో ఏమైనా మినుకు మినుకు అనేసి వెలగడం స్టార్ట్ అయింది. ద స్విమ్మర్ డైవ్డ్ ఇంటూ, నీళ్ళలోకి అలా దూకాడు అనమాట. డైవ్డ్ ఇంటూ. తర్వాత ద ప్లేన్ టుక్ ఆఫ్. టుక్ ఆఫ్ అంటే పైకి ఎగడని, టేక్ ఆఫ్. కాబట్టి టేక్ ఆఫ్ అంటే పైకి ఎగడం. నెక్స్ట్, ద మీటింగ్ ఈజ్ షెడ్యూల్ ఫ్రమ్ 2 PM టు 3 PM. డిబేట్, స్పార్క్ డిబేట్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు. ఇద్దరు అనుకోండి బిట్వీన్, ఎక్కువ మంది ఉంటే అమాంగ్ అనమాట. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ 3 hours. చూడండి, కన్సిడర్ చేశారు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కన్సిడర్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఫర్ అనేది రావడం జరుగుతుంది. నేషనల్ యూత్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 12th January. తర్వాత ద షాప్స్ డాష్ ద మెయిన్ రోడ్ ఆర్ వెరీ బిజీ అలాంగ్. ఏదైతే షాప్స్ రోడ్ ఎమ్మడి ఉంటాయో అవి చాలా బిజీగా ఉంటాయి అనేసి. ఏ స్టన్నింగ్ వ్యూ ఆఫ్ సిటీ స్ట్రెచ్డ్ డాష్ ద హారిజాన్. మనం చూసుకున్నట్లయితే అక్రాస్ ద హారిజాన్ అవుతుంది. తర్వాత షీ రోట్ ఏ థాట్ ప్రొవోకింగ్ ఆర్టికల్
అబౌట్ ద ఇంపాక్ట్ అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ప్రభావం సొసైటీ మీద ఎలా ఉంటుంది అనే దాని మీద ఆ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇదో అక్రాస్ ద హారిజాన్ అంటే ఆ ఏదైతే వ్యూ ఉందో ఆ వ్యూ వెంబడి చాలా బాగుంది అనేసి. క్రైస్ట్ ద రెడీమర్ స్టాట్యూ ఈజ్ లొకేటెడ్ ఎక్కడ? ఇన్ బ్రెజిల్. చూడండి ఎప్పుడైనా ప్లేస్ మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఎలా ఉంటాయంటే పెద్ద ప్రదేశం అనుకోండి ఇన్ రాయాలి, చిన్న ప్రదేశానికి ఎట్ రాయాలి. ఇప్పుడు దీన్నే లొకేటెడ్ ఎట్ ఒక ఊరు అనుకుందాం, రియో అనుకుందాం, ఇన్ బ్రెజిల్. పెద్ద ఊరికేమో ఇన్ పెడతామండి, చిన్నదానికేమో ఎట్ పెడతాం. మనం కూడా డిస్ట్రిక్ట్ చెప్తాం. ఓకే, హీ లివ్స్ ఎట్ వైజాగ్ ఇన్ ఏపీ. పెద్దది ఏపీ, చిన్నది వైజాగ్ ఏపీతో పోల్చుకుంటే, కాబట్టి చిన్నదానికి ఎట్ పెడతాం, పెద్దదానికి ఇన్ అయితే పెడతాం. ద హైకర్స్ మేడ్ దేర్ వే. హైకర్స్ అంటే కొండ మీద కానీ లేకపోతే అడవుల్లో కానీ వీళ్ళు ఏం చేస్తారు, అడవుల్లో వెళ్తూ ఉంటారు, త్రూ గుండా వెళ్తుంటారు. ఈ అడవుల్లో హైకర్స్ అంటే నడుచుకుంటా వెళ్తూ ఉంటారు అనమాట. ద కార్ వాజ్ గోయింగ్ డాష్ ద ట్రక్ ఆన్ హైవే. కార్ ఎలా వెళ్తుంది? ట్రక్ వెనకాలుగా, బిహైండ్ ద ట్రక్. కారు వెనకాలుగా, కార్ అనేది ట్రక్ వెనకాలుగా వెళ్తుంది హైవేలో. సో ఇదండి టోటల్గా వచ్చేసి దీనికి సంబంధించి ఏంటంటే మీకు కంప్లీట్ నోట్స్ అయితే గ్రామర్కి సంబంధించింది. జస్ట్ మీరు ప్లేలిస్ట్ కావాలనుకుంటే సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అట్లానే ఎప్పుడు మీకు ఇట్లా ఈ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, ఐ కార్డ్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా మీరు టోటల్గా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.